లాగి 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 ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరగని పని, ఏం ఒరిగేదేముండదని. దయించి ఒక మాట వినాలి ఇక్కడ. మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సకల నేనన్న మాట కాదు, నేను అంబటి రాంబాబు అనేటువంటి మాట. జనరల్ గా సకల శాఖ మంత్రి వర్యులు సజ్జల గారు కానీ లేదా ఇంకోళ్ళు అంబటి రాంబాబు పేర్నాని గారు ఎవరు వాళ్ళ మీద ఎవరు ఇక్కడ అలిగేషన్ లేదు. ఇష్యూ లెట్ us confine to the ఇష్యూ. మా తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇష్యూ ఏంటండి, కమ్ బ్యాక్ టు ద ఇష్యూ. ఆయన జిందాల్ సజ్జల జిందాల్లో ఏదైనా ఆయన కూడా ఎందువల్ల డైల్యూట్ అయిపోయిందంటే ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కన్ఫైన్ చేశారు. షీ వాజ్ సపోజ్ టు అపియర్ బిఫోర్ అక్కడ కోర్టులోనే ఎక్కడ అపియర్ అయ్యి అలిగేషన్స్ అవన్నీ సబ్మిట్ చేయాల్సిన రోజు తీసుకొచ్చి ఇక్కడ ఇబ్రహీంపట్నంలో గెస్ట్ హౌస్లో పెట్టేసి కన్ఫైన్ చేశారు పోనీకుండా. సో అక్కడ ఏమైంది, బై వర్చ్ ఆఫ్ డిఫాల్ట్ ఆమె కేసుని క్యాన్సిల్ చేశారు. షీ డింట్ విత్డ్రా. అక్కడ జరిగిందేంటి, షీ డింట్ కమ్ అండ్ అపియర్ బిఫోర్ ద కోర్ట్, సో వీ హ్యావ్ క్యాన్సిల్డ్ దిస్ కేస్ అని కారణాలు ఏమో మనకు తెలియదు అవి, బికాజ్ వీ డోంట్ నో ఆల్ ద పర్టికులర్స్. ఆయన ఎవరో జిందాల్ అంటే నాకు తెలియదు, ఇంకా చాలా మంది జిందాలు ఉన్నారు. ఈయన ఏ జిందాల్ గారో నాకు తెలియదు. ఆయన జగన్ పేపర్లో రాయటమేమో ఆల్ పేపర్స్, ఒక పేపర్ ఆల్ ఇదివరకు గవర్నమెంట్లో ఏదో కడపలో స్టీల్ ప్లాంట్ సరే మేబీ ఇప్పుడు నేను మీకు బాగా తెలిసినంత మాత్రమే నేను తప్పు చేస్తే మీ మీద వేయాల్సిన అవసరం లేదు. కానీ తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా కనిపిస్తుంది ప్రైమా ఫేసి. ఇది ఆమెని అంత ఆగమేఘాల మీద యాజ్ ఇఫ్ షీ ఈజ్ ఎ టెర్రరిస్ట్ లేకపోతే టాడా కింద తీసుకొచ్చినట్టుగా బాంబే నుంచి తీసుకొచ్చి ఇక్కడ కన్ఫైన్ చేసి 3 days ఇంట్రాగేట్ చేసి ఎక్కడో ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఏంటండి, ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టి అక్కడి నుంచి తర్వాత 3 రోజుల తర్వాత తీసుకొచ్చి జైల్లో పెడితే అండ్ షీ వాస్ బీన్ టెల్లింగ్ నాకు అక్కడ పోయి కోర్టులో అటెండ్ కావాలన్నప్పుడు పెద్ద క్రిమినల్ కూడా వాడు అక్కడ వేరే కోర్టులో పోయి అపీల్ కావాలన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు అక్కడ. ఇదంతా ఎవరు చేశారనేది కాదు, ఇక్కడ ఎవరు ఇప్పుడు అక్కడ 2 పేర్లు మనకి కనిపిస్తుంది, 2 పేర్లు మేడం పేపర్లో వచ్చింది. ఐఎమ్ నాట్ ఎండోర్సింగ్ దట్. ఆయన విశాల్ గున్ని గారు, ఇంకొక ఆయన కాంతిరాణ రాణా ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఎవరో సారీ ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్ దట్. సో వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఆయన ఎవరో ఒక సిఐ గారు బాగా 3rd degree ట్రీట్మెంట్ కూడా బాగా ఇచ్చారట అని ఆవిడ చెప్తాము. అంటే ఆవిడ చెప్పేది మనం నమ్మాలా, ఇందాక ఆయన చెప్పినట్టుగా ఎవరో ఒక ఆమె చెప్పినది మాత్రం మనం నమ్మాలని లేదు. దాని మీద సరైన ఇన్వెస్టిగేషన్ జరగాలా, చెయ్యాలా. ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగిన ఇష్యూ ఇది. ఇంతవరకు అధికారులు ఏం చేస్తుంటారు, అంబటి రాంబాబు గారు నేను ఆయన 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. మొన్నటి దాకా ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆ శాఖ గురించి తప్పించి అన్ని మాట్లాడారులేండి. పోలవరం ప్రాజెక్ట్ గురించి పవర్ పాయింట్ ఏం మాట్లాడాడు మేడం ఆయన కానీ ఏదేమైనా నేను చెప్పేది వాళ్ళు శివరామో చెప్పేదాన్ని మీరు ఖాతరు చేయొద్దు. అక్కడ ఇష్యూస్ తీసుకొని ఇందాక ఆయన చెప్పినట్టుగా 2-3 విషయాలు కాదు. ఒకటేమో కేసు ఆల్రెడీ గాన్, మళ్ళీ రీఓపెన్ చేస్తారో లేదో తెలియదు. రెండోది కుక్కల విద్యాసాగర్ గారు, ఆయన ఇప్పుడు నిన్న పేపర్లు చూస్తే ఎక్కడున్నాడో ఎవరికి తెలియదట. 2 మూడోది పోలీసుల మీద కేసు. ఆ కుక్కల విద్యాసాగర్ కేసుకి వాల్యూ లేదంటున్నాడు ఆయన, నాకన్నా పెద్ద ఆయన. మూడోది ఈ కేసు విషయంలో నిన్న ఆవిడ ఏం చెప్పారో నాకు తెలియదు. ఆవిడ మనం ఊరిక పేపర్లో అంతేగాని కాబట్టి మేము కోరేది ఒకటే. అండ్ ఐ థింక్ చంద్రబాబు గారు ఇది ఇర్రెస్పెక్టివ్ ఆయన సజ్జల్ గారు ఇన్వాల్వ్ అయ్యారా లేకపోతే ఇంకోటి ఇన్వాల్వ్ అయ్యాడా లేకపోతే రమేష్ గారు ఏంటి పక్క ఈ విధంగా మనదాకా రెడ్ బుక్, ఇప్పుడు కూడా రెడ్ బుక్ అనే దాన్నే ప్రస్తావిస్తూ వస్తున్నారు. పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, మేరు నాగార్జున కావచ్చు, కొంతమంది వైసీపీ నేతలు.